లోషో గ్రిడ్లో 9 నెంబర్ మిస్ అయితే, అసలు 9 నెంబర్ యొక్క ప్రాముఖ్యత ఏంటి, 9 నెంబర్ మిస్ అయితే మనకి ఏ ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి, అండ్ ఆ 9 నెంబర్ని ఏ విధంగా యాక్టివేట్ చేసుకోవాలి. ఇది 9 నెంబర్ లోషో గ్రిడ్లో ఫైర్ ఎలిమెంట్ అంటాము. దీని యొక్క రిప్రజెంటేషన్స్ వచ్చి నేమ్ అండ్ ఫేమ్, ప్రాస్పరిటీ, లక్ అండ్ విక్టరీ, విజయం. మరి మన లోషో గ్రిడ్లో నెంబర్ 9 మిస్ అయితే ఏ విధంగా, ఒక ఎగ్జాంపుల్ ద్వారా మనం చెక్ చేద్దాం. అంటే మీకు లోషో గ్రిడ్ ఎలా వేయాలి ఏంటి అనేది ఫస్ట్లో మనం ఒక 2 ఎపిసోడ్స్ చేసాం కదా క్లియర్గా. ఆ 2 ఎపిసోడ్స్ లింక్ మీకు డిస్క్రిప్షన్లో ఉంటుంది. క్లియర్గా ఆ 2 ఎపిసోడ్స్ వాచ్ చేయండి. వాచ్ చేస్తే మీకు లోషో గ్రిడ్ ఆడవాళ్ళకైతే ఎలా, మగవాళ్ళకైతే ఎలా వేయాలి అనేది చాలా క్లియర్గా అర్థమవుతుంది. దాన్ని బట్టి మీరు మీ యొక్క లోషో గ్రిడ్ వేసుకొని ఏ నెంబర్ మిస్ అయింది అనేది పర్టికులర్ వీడియోస్ చెక్ చేసుకోండి. ఓకే, 1/7/2021 ఒక అబ్బాయి పుట్టాడు అనుకుందాం. ఈ అబ్బాయి యొక్క లోషో గ్రిడ్ మనం వేసుకున్నప్పుడు లోషో గ్రిడ్ ఎలా వేయాలో మనం మాట్లాడుకున్నాం. ఫస్ట్ డేట్ ఆఫ్ బర్త్లో ఉన్న అన్ని నెంబర్లు 1, 7, 2, 2, 1 ఇక్కడ ఉన్న నెంబర్లు అన్నీ ఉన్నాయి కదా. 1, 7, 2, 1. తర్వాత బర్త్ నెంబర్ 1, డెస్టినీ నెంబర్ 4, లాస్ట్ అండ్ ఫైనల్ కువా నెంబర్. అబ్బాయి అని మాట్లాడుకున్నాం కదా, ఇయర్ నెంబర్ 5 వచ్చింది. 11 - 5 6. ఓకే, ఈ అబ్బాయి యొక్క లోషో గ్రిడ్, ఫైనల్ లోషో గ్రిడ్ ఇది. ఓకే, ఈ లోషో గ్రిడ్లో మనం పర్టికులర్గా ఈ ఎపిసోడ్లో మాట్లాడేది మనం 9 నెంబర్ గురించి కదా. ఇక్కడ ఈ 9 నెంబర్ మిస్ అయింది. మరి ఈ 9 నెంబర్ మనం మాట్లాడుకున్నాం కదా, నేమ్ అండ్ ఫేమ్, విక్టరీ, ప్రాస్పరిటీ, లక్ అని మాట్లాడుకున్నాం. మరి ఈ 9 నెంబర్ని ఏ విధంగా యాక్టివేట్ చేసుకోవాలి? మరి 9 నెంబర్ మనకి ఇక్కడ ఇంట్లో ఏ స్థానంలో వచ్చింది? సౌత్ ప్లేస్, దక్షిణంలో వచ్చింది. 9 నెంబర్ మిస్ అయిన వాళ్ళు చేతికి ఎర్ర దారం అంటే ఎర్ర తాడు కట్టుకోవడం ద్వారా, ఎర్ర కందిపప్పు డొనేట్ చేయడం ద్వారా, కుజుని యొక్క ధ్యానం చేయడం ద్వారా, 3 ముఖాల రుద్రాక్ష ధరించడం ద్వారా ఈ 9 నెంబర్ని యాక్టివేట్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం ఈ 11 ఎపిసోడ్లో టోటల్గా లోషో గ్రిడ్ ఏ విధంగా వేసుకోవాలి, లోషో గ్రిడ్లో ఏ నెంబర్ మిస్ అయితే ఏ విధంగా యాక్టివేట్ చేసుకోవాలి అన్నీ క్లియర్గా మాట్లాడుకున్నాం. పూర్తిగా అన్ని ఎపిసోడ్లు చెక్ చేయండి. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ లోషో గ్రిడ్ ఏ విధంగా వేసుకోవాలి ఫస్ట్గా ఆ వీడియో చెక్ చేస్తే మీకు మీ యొక్క లోషో గ్రిడ్ ఏ విధంగా వేసుకోవాలో అర్థమవుతుంది. దాన్ని బట్టి మీ యొక్క లోషో గ్రిడ్ వేసుకొని దాంట్లో మీకు ఏ నెంబర్ మిస్ అయినాయి, ఏ విధంగా యాక్టివేట్ చేసుకోవాలో పర్సనల్ వీడియోస్ అనేది చూడండి. ఇది ఎన్నో వేల సంవత్సరాల క్రితం చైనీస్ వాస్తు అని, చైనీస్ న్యూమరాలజీ అని ప్రాముఖ్యంలో ఉంది. దీంట్లో అంటే ఈ లోషో గ్రిడ్ ఎవరైతే ఫాలో అవుతున్నారో వాళ్ళకి చాలా అద్భుతమైన రిజల్ట్స్, అంటే మనం ఊహించని రిజల్ట్స్ వస్తున్నాయని చెప్పి మనకి ఫీడ్బ్యాక్ ద్వారా గత 2000 సంవత్సరంలో వడ్లమూడి ఇన్స్టిట్యూట్ ఆఫ్ వాస్తు 24 సంవత్సరాల క్రితం వడ్లమూడి ఇన్స్టిట్యూట్ ఆఫ్ వాస్తు వడ్లమూడి అప్పారావు గారి దగ్గర, ద్రోణంరాజు పూర్ణచంద్రరావు గారి దగ్గర ఈ యొక్క సబ్జెక్ట్స్ నేర్చుకోవడం జరిగింది. ఈ యొక్క నోట్బుక్ 2000 సంవత్సరంలోది. దీంట్లో ఎంతో అద్భుతమైన జ్ఞానం దాగి ఉంది. చాలామంది చాలా అద్భుతమైన ఈ లోషో గ్రిడ్ విధానాన్ని పాటించి ఎన్నో అద్భుతమైన ఫీడ్బ్యాక్లు ఇవ్వడం కూడా జరిగింది. టోటల్ అన్ని ఎపిసోడ్స్ చూడండి, చూసి మీ యొక్క లోషో గ్రిడ్ని దాంట్లో మిస్ అయిన నెంబర్లు ఏ విధంగా యాక్టివేట్ చేసుకోవాలి, ముఖ్యంగా మనకి బ్రహ్మస్థానం మాస్టర్ కీ నెంబర్ 5 నెంబర్ని ఏ విధంగా యాక్టివేట్ చేసుకోవాలి అనేది చూసి ఫాలో అవ్వండి. మీ అందరికీ మంచి జరగాలని కోరుకుంటున్నాను.